హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ పోక్షిత. ఈరోజు వీడియోలో మీకు తెలుగువారికి ఎంతో ఇష్టమైన గోంగూర పులుసుని చూపించబోతున్నాను. దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ రెసిపీ. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చూపిస్తున్నాను, చూసి ఫాలో అయిపోండి. ముందుగా ఒక పెద్దది గోంగూర కట్టని ఆకులు వలుచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పచ్చిపప్పు 2 టేబుల్ స్పూన్స్, కారం 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు లావుగా తరిగి పెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, పులుసు అదంతా పట్టి. తాలింపు గింజలు, టమాటా 1 కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు సగానికి కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం పసుపు, ఇక్కడ నేనైతే కళ్ళుప్పు తీసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. ముందుగా ఒక గిన్నె పెట్టి దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. దీంట్లోకి పచ్చిపప్పు కూడా వేసి ఇలా పొంగు వచ్చే వరకు ఉంచాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత గోంగూరని దాంట్లో వేయాలి. ఇలా గోంగూర వేసిన తర్వాత టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నిటినీ వేసి ఒకసారి కలుపుకోవాలి. గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి నేనైతే చింతపండు యాడ్ చేయట్లేదు. మీకు గోంగూర పులుపు లేకపోతే వేసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. ఆ తర్వాత ఇలాగా ఉడికిన తర్వాత కొంచెం కళ్ళుప్పు యాడ్ చేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. మొత్తం బాగా కలుపుకొని అదంతా కారం అంతా, ఉప్పు కారం అంతా పడుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక పప్పు గుత్తి తీసుకొని, మ్యాషర్ ఉంటుంది కదా, దేంతో అయినా, పప్పు గుత్తి అయినా మ్యాషర్ అయినా ఇట్లా మెత్తగా ఎనుపుకోవాలి. ఎనిపే దాంట్లోనే ఉంటుందండి ఈ రుచి అంతా. చూడండి, ఇలా బాగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా సాఫ్ట్గా రావాలి. ఇలా ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోకి తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే దీంట్లో వెల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా వేసుకోవాలి. వెల్లిపాయలు వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇక్కడ. అది వెల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కూరలోకి వేసుకోవడం అంతే. చాలా సింపుల్ కదా. ఇది ఎప్పుడు తిన్నా, ఎప్పుడు చేసుకున్నా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది. ఇది రోటీలోకి, అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.